మార్నింగ్ లేచి దర్శనానికి రెడీ అవ్వండి. మన దర్శనం వచ్చేసి 5:30కి అండి. విఐపి దర్శనానికి వెళ్తున్నాం అండి. మనం దర్శనానికి స్టార్ట్ అవుతుందని కార్లో కూర్చున్నానండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్న దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిందండి. మేము మొత్తం 4 మెంబర్స్ వచ్చామండి. 4 మెంబర్స్ దర్శనం అనేది కంప్లీట్ అయింది. పక్కన వీరభద్ర స్వామి ఉంటుంది కదండి, అదే స్వామి ఇక్కడ మన కార్ కూడా పూజ చేయించామండి. కార్లు శ్రీశైలంలో కార్లు ఇక్కడే పూజ చేస్తారండి. ఇది నేనున్న గెస్ట్ హౌస్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ అండి. రూమ్ నుంచి వ్యూ పాయింట్ ఇలా ఉంది. మనకు అసలు శ్రీశైలం బ్యారేజీలో అసలు నీళ్ళే లేవండి. చాలా అడవులు నిండిపోయి ఉన్నాయి. చాలా అంటే చాలా క్లియర్గా ఉంది వ్యూ పాయింట్. అక్కడ నుంచి వస్తుంటే పైనుంచి అంటే నేను 3rd ఫ్లోర్ పైకి ఎక్కానండి. పైనుంచి తీసాను. ఇది చాలా అంటే చాలా బాగా కనపడింది నాకు వ్యూ పాయింట్ అనేది. శ్రీశైలం బ్యారేజ్ అండి అది. వాటర్ అసలు లేవండి. వాటర్ అంటే చాలా చాలా తక్కువ ఉన్నాయి. చుట్టూ చెట్లు, మధ్యలో వాటరు, అక్కడ ఒక బ్యారేజీ. చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్. మీరు కూడా చాలామంది చూసే ఉంటారు. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనం అన్నీ చూసి అయిపోయినాయండి. ఇంకా స్టార్ట్ అవుతాము. మనం ఇప్పుడు శ్రీశైలం స్టార్ట్ అవుతున్న గుంటూరుకి. మనకి బ్యాటరీ పర్సెంటేజ్ 93 ఉంది. రేంజ్ వచ్చి 295 చూపిస్తుంది. మొత్తం మన టోటల్ కిలోమీటర్ 237 కిలోమీటర్లు ఇప్పుడు దాకా మన ఇంటి దగ్గర నుంచి వచ్చామండి. ఇప్పుడు ట్రిప్ బి కూడా 0 చేశాను. మన ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో, ఎంత రేంజ్ చూద్దాం. వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి టెంపుల్ దగ్గర కంపల్సరీగా దర్శనం చేసుకుంటామండి. ఇది సాక్షి గణపతి టెంపుల్ అండి. క్యూ చాలా ఉందండి. మేము వచ్చినప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నారు. లైన్ దగ్గర రోడ్డు మీద దాకా ఉంది. కంపల్సరీగా శ్రీశైలం నుంచి వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా సాక్షి గణపతి దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్ళే వెళ్తారు. చాలా అంటే చాలా జనాలు ఉన్నారండి. నేను టైంకి 10:30 అనుకుంటా. ఇక్కడ అచ్చం టికెట్ వచ్చి 10 రూపాయలు అండి. అంటే గోత్రం చదువుతారు జస్ట్ అంతే. ఏదో గోత్రం చదివడానికి అచ్చం టికెట్ తీసుకున్నామండి మేము. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అట్లా తీసానండి వీడియో. చాలామంది దర్శించుకున్నారు మేము ఉన్నప్పుడు సాక్షి గణపతి టెంపుల్ని. ఆయన దగ్గర కంపల్సరీగా వెళ్ళాలి కదా. కొద్దిగా ముందుకు రాగానే కార్ ఆపి కొద్ది వ్యూ చూడటానికి బాగుందని, శ్రీశైలం మొత్తం కనపడుతుందని అక్కడ పైకి ఎక్కి తీసానండి. ఇది వ్యూ పాయింట్, శ్రీశైలం వ్యూ పాయింట్ మొత్తం. అది వచ్చి సున్నిపెంట డ్యాము సంబంధించిన వీడియో అండి ఇది. ఇంకా మనం ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అయిపోయామండి. ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యాను ఘాట్ రోడ్ సెక్షన్ వచ్చేసాం. చుట్టూ చెట్లు, మధ్యలో రోడ్డు, చల్లటి వాతావరణం, చిన్న చిన్న సౌండ్లు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. మేము ఏసీ ఆన్ చేసుకుని ఉంటున్నాం అండి. ఈ ట్రిప్ మొత్తం ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్లో రెండింటి మాత్రం అసలు ఏసీ అయితే ఆపలేదు. ఏసీ ఆన్ చేసుకుని వెళ్తాం మేము. అసలు ఎంత వచ్చిందో బ్యాటరీ చూద్దామని. మనకి అలా 10 వాల ఛార్జింగ్ పాయింట్లో మనం 1000 రూపాయలు పెట్టి ఛార్జింగ్ పెట్టించాడు. 95% బ్యాటరీ వచ్చింది. 95% మీద మనం ఇప్పుడు బయలుదేరాము శ్రీశైలం నుంచి గుంటూరుకి. అది యూనిట్ అనేది మరి 25 రూపాయలు అంటే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఏంటంటే ఎవరు పెట్రోల్ అనేది అంత తీసుకుంటున్నారో లేదో మరి నాకు తెలియట్లేదు, కానీ చాలా అంటే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. యూనిట్కి 25 రూపాయలు అంటే చాలా ఎక్కువ. అసలు ఇండియాలో ఎక్కడ లేదు యూనిట్కి 25 రూపాయలు. అంటే ఇది ఒక్క ఛార్జర్ ఉందని చెప్పి మరి అంత రేట్ తీసుకుంటున్నారు. మరి దేవస్థానంలో గమనించి కొద్దిగా రేట్ అనేది తగ్గిస్తే ఇంకా మంచిది. నేను అనుకుంటూ వచ్చిన ఈవీ ఓనర్స్ అందరికి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. మధ్యలో రోడ్డు, అందం చుట్టూరు చెట్లు, ప్రశాంత పక్షులు గోల, మధ్యలో కోతులు. చాలా అంటే చాలా ప్రశాంతం జరుగుతుంది రైడ్. అలాగే మన నెక్సాన్ ఇవి 45 ఇంపోర్ట్ ప్లస్ కూడా పర్ఫార్మెన్స్ సూపర్గా ఇస్తుంది. నో నాయిస్, నో పొల్యూషన్, ప్రశాంతం. ఓన్లీ మనకి ఏసీ సౌండ్ తప్పితే ఏమి బయట గాలి ప్లస్ మనకి కానీ కార్ నుంచి ఏ శబ్దం లేదు. ఇలాంటి వాటికి రైడ్ చేయాలంటే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి కొండ ఎక్కేటప్పుడు బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా తక్కువ తీసుకుంటుందండి బ్యాటరీ కన్జంప్షన్ అనేది. డౌన్ కదా. ఘాట్ రోడ్ కంప్లీట్ అయిపోవచ్చిందండి. ఘాట్ రోడ్ ఇంకా దగ్గరకు వచ్చేసాం. ఘాట్ రోడ్ అయిపోవచ్చింది. ఇంకా జర్నీ మాత్రం ఘాట్ రోడ్ ఓవరాల్గా 53 కిలోమీటర్స్ చాలా అంటే చాలా సూపర్గా జరుగుతుంది. కాదు స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయండి, జాగ్రత్తగా చూసుకొని మీరు డ్రైవ్ చేసుకోండి. ప్రతి అడుగున స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి.
సేఫ్లీగా ఘాట్ రోడ్ అనేది దిగేసామండి మనం ఇప్పుడు. ఇది మన ఘాట్ రోడ్ సెక్షన్ దిగిన తర్వాత దోనాల రోడ్ అండి. దోనాలకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. దోనాలు వచ్చేసామండి, సేఫ్లీ రీచ్డ్ దోనాలు వచ్చేసాం. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన బ్యాటరీ వచ్చేసి 85% ఉందండి. 53 కిలోమీటర్ దిగాం మన కొండ శ్రీశైలం నుంచి దోర్నాలకు. 53 కిలోమీటర్స్, 8% ఛార్జ్ అయింది జస్ట్ అంతేనండి. మనకి 8%లో మనం దిగేసాం 53 కిలోమీటర్స్. మనం 93 ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం, మనకి ఇప్పుడు 85 చూపిస్తుంది. అంటే 53 అంటే మనకి 8% ఇదైంది. ఇది దోర్నాల గుంటూరు హైవేనండి. సారీ, దోర్నాల గుంటూరు హైవే కదా, హైవేనండి ఇది. కాకపోతే కర్నూలు, ఇటు నుంచి కర్నూలు కూడా వెళ్ళొచ్చు. కర్నూలు హైవే కూడా అంటారు. రోడ్లు అయితే మాత్రం మనకు ఎక్కడ చిన్న ఇది కూడా లేదండి. హ్యాపీగా గుంటూరు నుంచి వచ్చాము, హ్యాపీగా శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. ఎక్కడ అసలు రోడ్లు అనేది ఇబ్బందే లేదు. రోడ్లు అన్నీ బాగున్నాయి. జర్నీ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. నేను అంతకుముందు నాకు పాత కారు ఎథియోస్ ఉండిద్దండి. ఎథియోస్తో కూడా నేను శ్రీశైలం చాలాసార్లు వచ్చాను. దీన్ని ఇప్పుడు మన నెక్సార్ కొత్త కారు నెక్సార్ E45 వేసుకొని వచ్చాను. నాకు 2 జర్నీలు బాగానే అనిపించింది. మనం ఇప్పుడు 100 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ చేసామండి. ఇంకా బ్యాటరీ వచ్చి 61% ఉందండి. రేంజ్ 256 చూపిస్తుంది. 100 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి యావరేజ్ కన్వెన్షన్ వచ్చి 131 కిలోవాట్ కన్వెన్షన్ అయిందండి. మనకి ఫుల్ ఏసీలోనండి మనకి జర్నీ చేస్తాం. వెనకుండా వచ్చేసామండి మనం. వెనకొండలో మాత్రం ఇక్కడ మాత్రం కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. అంటే 4 సైడ్లు వచ్చే వాళ్ళు అసలు ఆగరు, వస్తూనే ఉంటారు. జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఆటో వస్తున్నాయి, బైక్లో ఆగట్లేదు అసలుకి. మనమే జాగ్రత్త చూసుకొని వెళ్ళాలండి. అక్కడ పడితే రోడ్డు మీద కూడా ఆపేస్తున్నారు. మన అడ్రోడ్ వచ్చేసామండి. ఇది మన హైదరాబాద్ చెన్నై హైవే అను, ఇటు నుంచి మన కర్నూలును గుంటూరు హైవే అని 2 కలుస్తాయి ఇక్కడ. దీన్ని అడ్రోడ్ అని అంటారు. లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోతాం, రైట్కి వెళ్తే చెన్నై వెళ్ళిపోతాం అండి. స్ట్రైట్ వెళ్తేనే గుంటూరు విజయవాడ అటు వెళ్తామండి. బ్యాక్ సైడ్ వస్తే కర్నూలు, దొనకొండ ఇటు సైడ్ వెళ్తామండి. ఇక్కడ కూడా ఎవరు లేరండి పోలీసు వాళ్ళు. జాగ్రత్త చూసుకొని రోడ్డు అనేది క్రాస్ చేయండి. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మనకు రైట్ సైడ్ కనపడుతుంది కోటప్పకొండ గుడి అండి. మన కార్లో నుంచి తీసానండి అది నేను. మన పేరుచల ఫ్లైఓవర్ మీదకి వచ్చేసామండి. దాదాపు ఇంటి దగ్గరికి వచ్చేసామండి. ఇంకా ఇక్కడ నుంచి మనకు జస్ట్ మన ఇల్లు వచ్చేసి 10 కిలోమీటర్స్ నుంచి 15 కిలోమీటర్స్ ఉండేది అంతేనండి. జస్ట్ ఈ ఫ్లైఓవర్ మరి కొద్దిగా గుంతలు ఉంది, చాలా అంటే చాలా గుంతలుగా ఉంది. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి మన బ్యాటరీ పర్సెంట్ వచ్చి 17 ఉందండి. రేంజ్ వచ్చి 84 కిలోమీటర్ చూపిస్తుంది మనకి. మనం శ్రీశైలం దగ్గర నుంచి మన ఇంటికి 235 కిలోమీటర్లు మన జర్నీ చేసామండి. మనకి యావరేజ్ కన్వెన్షన్ 140 వచ్చింది. టోటల్ డిస్టెన్స్ వచ్చి 473 కిలోమీటర్లు వచ్చిందండి. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి శ్రీశైలం దగ్గర నుంచి మన ఇంటి దగ్గర రావడానికి మనకు 400. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓం నమః శివాయ.